ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమారి. ఈరోజు మనము బుట్ట అడుగు భాగం అల్లినాం కదండి ముందు వీడియోలో. ఇప్పుడు మనం చుట్టూరు ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు 4 పక్కల అలా ఉన్నాయి కదండి, వైట్ బ్లాక్ వచ్చింది. అదేవిధంగా వైట్ బ్లాక్ మూలలు మాత్రం 2 బ్లాక్లు వస్తుందండి, బ్లాక్ వైర్లు. దాంట్లో ఒక వైర్ కట్ చేసేవాళ్ళండి. ఇది ఎగస్ట్రా వైర్ అండి. అదేవిధంగా 4 పక్కల ఒక వైర్ ఎగస్ట్రా వైర్ వస్తుంది, కట్ చేసుకోవాలండి. ఏ పక్కైనా పర్వాలేదండి, ఒక వైర్ని కట్ చేయాలి. మూలలో మనకి అప్పుడు బ్లాక్ వైట్ కరెక్ట్గా వస్తుందండి. 4 పక్కల కట్ చేసుకున్నామండి మూలలో. ఇప్పుడు దీన్ని నాట్ల మధ్యలో ఏ విధంగా దూర్పాలో చూపిస్తానండి. నేను సైడ్కి దూర్పుతున్నానండి. బుట్ట స్టిప్గా ఉండటం కోసం సైడ్ పక్క దూర్పుతున్నాను. మనకి ఏ విధంగా వాటం ఉంటే ఆ విధంగా నాట్ల మధ్యలో వైర్ని తీసుకుంటూ రావచ్చండి. నీట్గా టైట్ చేసుకుంటూ దూరుతూ రండి. దండి మొత్తం ఈ విధంగా దూర్పేసానండి. 4 పక్కల ఇదే విధంగా దూర్పుకోవాలండి కట్ చేసిన వైర్ని. ఇప్పుడు మనం అడుగు భాగం దూర్పేస్తున్నామండి. ఇప్పుడు బ్లాక్ వైర్ వచ్చింది కదండి, మనము వైట్ రన్నింగ్ వైర్ తీసుకుంటామండి. వైట్ రన్నింగ్ వైర్ తీసుకొని నాటు వేస్తున్నాను. వైట్ రన్నింగ్ వైర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు నాటు వేసినాను, ఫస్ట్ నాటు. అదేవిధంగా బ్లాక్ వైర్ని పైకి తీసుకొని వైట్ వైర్తో నాటు వేస్తున్నానండి. సేమ్ ముందు మనం ఏ విధంగా అల్లుకున్నామో అదే విధంగా. ఈ రన్నింగ్ వైరు కట్ చేయాల్సిన అవసరం లేదండి. చుట్టూరు మనం బుట్టకి, నార్మల్ బుట్టకి ఏ విధంగా అల్లుకుంటా పోతామో అదే విధంగా ఈ వైట్ రన్నింగ్ వైర్ని అల్లుకుంటా పోతాము. ఒక వరుస వైట్, ఒక వరుస బ్లాక్ వస్తుందండి. మనము వైట్ నాటు వేసేటప్పుడు బ్లాక్ వైర్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు నేను ఏ విధంగా అల్లుతున్నానో అదే విధంగా అల్లుకుంటూ రావాలండి. నా వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు నీట్గా అర్థమవుతుందండి. ఇదండి ఇప్పుడు 4 అల్లినాను నాట్లు వైట్వి. బ్లాక్ వైర్లు పైకి తీసుకొచ్చాను చూడండి. ఇప్పుడు మూలలో ఏ విధంగా అల్లుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు వైట్ ఈ మూల అల్లాను కదండి. ఇప్పుడు ఈ వైట్ వైర్ ఉండదు కదండి, బ్లాక్ వైర్ని పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు వైట్ వైర్తో నాటు వేస్తున్నానండి. కొద్దిగా దగ్గరికి వైర్ని లాగి నాటు వేయాలండి. మెయిన్ మూలలో ఈ విధంగా కొద్దిగా నాటుని దగ్గరికి తీసుకొని టైట్గా వైరుని లాక్కుంటూ నాటు వేయాలండి. దండి ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఈ సైడ్ కూడా వైట్ వైరుతో నాటు వేసేటప్పుడు బ్లాక్ వైర్ని పైకి తీసుకురావాలి. సేమ్ ఈ విధంగానే టైట్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలండి.
మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను మీకు. కానీ ఒకరోజు అటు ఇటు అవ్వచ్చండి, కానీ ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తానండి. రండి, ఈ విధంగా అల్లుకుంటూ రావాలి మూలలో. ఇంకోసారి మూలలో అల్లే చూపిస్తున్నానండి. ఈ మూల కూడా ఇంతకుముందు అల్లిన విధంగానే వైర్ని టైట్గా లాక్కుంటూ అల్లుకుంటూ రావాలండి. మొత్తం అదే విధంగా చుట్టూరు అల్లుకుంటూ రావాలండి. బ్లాక్ వైన్ని పైకి తీసుకుంటూ వైట్ వైన్ని అల్లుకుంటూ రావాలండి నాటు. ఇప్పుడు వైట్ వైర్ అల్లేసానండి. ఇప్పుడు వైట్ వైర్ మధ్య పైన ఎట్ట నాటు వేయాలో చూపిస్తామండి. మనము నార్మల్ నాటుకి నాటు మీద నాటు వేస్తాం కదండి, నార్మల్ బుట్టకి. సేమ్ అదే విధంగా ఈ బుట్టకు కూడా నార్మల్ నాటు మీద నాటు వేస్తున్నాను. నాటు మీద నాటు వేస్తున్నాను, అప్పుడే మనకి కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది బుట్ట. హెచ్చు తక్కువ రాకుండా వస్తుందండి. దాన్ని నాటు మీద నాటు వేసాను. వేసాం కదండి, ఒక వరుస వైట్ అయిపోయింది. వైర్ని అలాగే వదిలేవాలండి. ఇప్పుడు మనము బ్లాక్ రన్నింగ్ వైర్ తీసుకుంటామండి. ఇంతకుముందు ఏ విధంగా వైట్ అల్లుకున్నామో అదే విధంగా బ్లాక్ రన్నింగ్ వైర్ తీసుకున్నానండి. ఫస్ట్ నాటు వేస్తున్నాను. వైట్ రన్నింగ్ వైర్ కట్ చేయలేదండి, చుట్టూరు అల్లుకుంటూ రావాలి అదేవిధంగా. ఇప్పుడు బ్లాక్ రన్నింగ్ వైర్ తీసుకున్నాం కాబట్టి బ్లాక్ నాటు వేసేటప్పుడు వైట్ వైర్ని పైకి తీసుకొని అల్లుకుంటూ రావాలండి. సేమ్ ఇదే విధంగా ఇంతకుముందు అల్లిన విధంగానే ఇప్పుడు బ్లాక్ వైర్తో నాటు వేస్తున్నాం కాబట్టి వైట్ వైర్ని పైకి తీసుకురావాలండి. ఇప్పుడు బ్లాక్ వైర్తో మీ మూల ఏ విధంగా అల్లాలో చూపిస్తున్నానండి. ఈ విధంగానే వైర్లతో ఒకసారి ఒక వరుస బ్లాక్ ఒకసారి వైట్ అల్లుకుంటూ రావాలండి. చుట్టూరు రన్నింగ్ వైరు అదేవిధంగా చుట్టూరు అల్లుకుంటూ రావాలండి. దండి మూల బ్లాక్తో అల్లాను. ఇప్పుడు వైట్ది వైర్ని పైకి తీసుకొని బ్లాక్ వైర్తో నాటు వేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. నేను ఎంతవరకు నేర్చుకున్నానో, నాకు ఎంతవరకు తెలుసో అవన్నీ మీకు చూపిస్తానండి, మీకు నేర్పిస్తానండి. ఇదే విధంగా మనము ప్రతి ఒక్కటి అల్లుకుంటూ పోవాలండి.
బ్లాక్ నాటు వేసేటప్పుడు వైట్ వైన్ని పైకి తీసుకురావాలి. వైట్ నాటు వేసేటప్పుడు బ్లాక్ వైన్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు మనము బ్లాక్ వైరు నాటు మీద నాటు వేసుకోవాలండి. దాన్ని అయిపోయింది ఒక వరుస. నాటు మీద నాటు వేసుకోవాలి. ఇప్పుడు నాటు వేసేసినామండి. ఇప్పుడు వైట్ వైర్ తీసుకున్నామండి, రన్నింగ్ వైరు. మనము అలాగే వైట్ వైర్ని వదిలినాం కదండి, రన్నింగ్ వైర్ని. మళ్ళీ దాన్ని ఈ విధంగా బ్లాక్ అయిన తర్వాత వైట్ది రన్నింగ్ వైర్ తీసుకొని నాటు వేసుకుంటూ రావాలండి. రన్నింగ్ వైర్ని కట్ చేయొద్దండి చుట్టూరు అల్లేటప్పుడు. ఆ వైర్ అట్టే అదే విధంగా అల్లుకుంటూ రావాలండి. ఈ విధంగా అల్లుకున్నాను, మీకు ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మొత్తం అల్లుకుంటూ రావాలండి పైదాకా. వైట్ ఒక వరుస, బ్లాక్ ఒక వరుస అల్లుకుంటూ రావాలి. మళ్ళీ ఒకసారి బ్లాక్ అల్లి చూపిస్తున్నానండి. రన్నింగ్ వైర్లు కట్ చేయొద్దండి, చుట్టూరు అదే విధంగా అల్లుకుంటూ రండి. ఒక వరుస వదిలేసి ఒక వరుస వైట్ బ్లాక్ దొండి మొత్తం అల్లేసినాను. ఇప్పుడు మొత్తం అల్లినాం కాబట్టి ఈ మిగిలిన వైర్ని లోపలికి దూరుకోవాలండి. ఇప్పుడు మనం అల్లిన రన్నింగ్ వైర్ తీసుకున్నానండి, బ్లాక్ వైర్ని. ఈ వైర్ని కట్ చేస్తా ఉన్నాను, ఇంకా మనకు అవసరం లేదు. అదేవిధంగా వైట్ వైర్ని కట్ చేస్తానండి. కొద్దిగా మిగిలిందండి, ఈ వైర్లు హ్యాండిల్కి వేసుకుంటాము. ఇప్పుడు ఈ బుట్టని రివర్స్ తిప్పించి మనము ఏ విధంగా వైర్లని నాట్ల మధ్యలో దూర్పాలో చూపిస్తానండి. మనం ఈ బుట్టని ఈ విధంగా రివర్స్ తిప్పుకొని నాట్లు దూర్పటం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇదండి, ఇప్పుడు మనము 2 వరుసలు ఫోల్డ్ చేసుకోవాలండి. బ్లాక్ వైట్ 2 వరుసలు ఫోల్డ్ చేసుకొని రెండిటిని గ్యాప్ లేకుండా దూరుకుంటూ రావాలండి. ఈ విధంగా 2 వరుసలు ఫోల్డ్ చేసినాం కదండి, వైట్ బ్లాక్ వైర్లు. ఈ విధంగా టైట్ చేసుకుంటూ నాట్ల మధ్యలోకి మొత్తం దూరుకుంటూ రావాలండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఒకరోజు అటు ఇటు పట్టచ్చు, కానీ ఖచ్చితంగా జవాబు ఇస్తానండి. ఇదే విధంగా నాట్ల మధ్యలోకి దూరుకుంటూ రావాలండి. మొత్తం దూరుకుంటూ వస్తానండి. నేను ఇది మాత్రం ఈ వైర్లను మాత్రం ఏడా కట్ చేయనండి. ఎంత పొడవుందో అంత వైర్లు నాట్ల మధ్యలోకి దూర్పేస్తానండి. దొండి మొత్తం దూర్పేసాను. ఇప్పుడు మనం ఈ బుట్టని రివర్స్ తిప్పించుకుంటామండి. చూడండి ఏ విధంగా రివర్స్ తిప్పిస్తున్నానో అదే విధంగా తిప్పించుకుంటాము. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇదండి ఈ విధంగా రెడీ అయిపోయింది. మనము హ్యాండిల్ వేసి చూపిస్తానండి. అందరికీ ధన్యవాదాలండి.